హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిన్న పూజ రూము ఎలా ప్రిపేర్ చేస్తామనేది కంప్లీట్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూస్తే చిన్న పూజ రూములో మనం ఎలా సిమెంట్ కబోర్డ్ సెట్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. అయితే ఫస్ట్ మన స్టార్టింగ్ ఏంటంటే, ఇది పూజ రూము చిన్నగా వచ్చింది, చాలా చిన్నగా. ఇట్లా వెడల్పు 3 ఫీట్లు ఉండొచ్చు, పొడుగు వచ్చి 7 ఫీట్లు ఉంటుంది. అయితే దాంట్లో గోడ లోపల పెట్టుకున్నారు సెల్ఫ్. సో గోడ లోపల దాని లోపల బరాబరు వచ్చేటట్టు కబోర్డ్ సెట్ చేయాలి. అయితే అదే ప్రకారం మామూలుగా దాన్ని 2-3 బల్లాలు డివైడ్ చేసుకొని వాళ్ళు సింపుల్గా పెట్టుకున్నారు, దేవుడు కూడా ఇచ్చేటట్టు అట్లా అనమాట. ఏదో కొంతమంది అయితే పైన ఆర్చి పెట్టుకుంటారు ఎస్ టైపు, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఓన్లీ ఒక 3 బల్లాలు పెట్టుకున్నారు. ఆ 3 బల్లాలు దాని మనం ఓన్లీ ఒక 6 ఇంచులు మనం కరెక్ట్గా దానికి మార్కింగ్ వేసుకొని లెవెల్ చూసుకొని సలకలను షార్ప్ చేసుకొని కట్ చేసుకొని దానికి మొత్తం ఫిట్టింగ్ చేసుకోవాలి గట్టిగా. సో టైట్ ఫిట్ చేసుకుంటే, ఎందుకంటే మనకి కొద్దిగా రిస్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది గోడ లోపల రావాలి. సో గోడ లోపల రావాలంటే కొద్దిగా రిస్క్ పని అయినా కూడా దాన్ని టాలెంట్గా చూసుకొని కొద్దిగా బలంగా చేసుకొని గోడలకి అటు ఇటు ఒక ఇంచు 1.5 ఇంచు లోపలికి స్థలానికి వెళ్ళేటట్టుకు మనం చూసుకోవాలి. లేదంటే మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది, క్రాక్స్ బలంగా ఉండదు అనమాట. బయట కట్టేవాడికి గోడ లోపల కట్టేవాడికి డిఫరెన్స్ కొంచెం వేరే ఉంటుంది. అందుకని చెప్పేసి దీనికి మొత్తం నేను చేస్తాను. అయితే ఇప్పుడు ఏదో ప్రకారం స్థలం కట్టేసి దాని తర్వాత మెత్తిన తర్వాత కోణాలు పెడతాం. సో కోణాలు పెట్టిన తర్వాత ఫినిషింగ్ ఉంటుంది. సో ఈ వీడియో అంతా స్టెప్ బై స్టెప్ మొత్తం 3 భాగాలుగా వీడియో మొత్తం కంప్లీట్గా ఉంటుంది. సో మొత్తం మీరు తెలుసుకోకుండా వీడియో మొత్తం లాస్ట్ ఎవరో చూస్తే మాత్రం మీకు ఎలా చేయాల్సింది అనేది మొత్తం మీకు కంప్లీట్గా అర్థమవుద్ది. ఓకేనా? ఎందుకంటే మనం మన ప్లేస్ని బట్టి మనం అక్కడ సెట్ చేసుకోవాలి. పూజ రూమ్లో కానీ మామూలుగా బెడ్రూమ్ అయినా కానీ. సో ఎందుకంటే ఈ పోర్షన్లో బెడ్రూము, హాలు, కిచెను, పూజ రూమ్ అనేది చాలా చిన్నగా వచ్చాయి. అందుకని చెప్పేసి అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అక్కడ ఎంత రిస్క్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది చూస్తే. అట్లా అన్నమాట. అటు ఇటు 1.5 ఇంచు అటు ఇటు గోడలోకి ఎక్కే విధంగా సెట్ చేసుకోవాలి సార్. లేదంటే దానికి బలం ఉండదు అనమాట. సో అందుకని కొంచెం రిస్కీగా ఉంటుంది. నార్మల్గా అయితే బయట అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ అలాగా ఎక్కించి ఆమె మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే అలా బెండ్ అవుతుంది, అలా బెండ్ చేసుకొని మళ్ళీ రిస్కీగా దాని పైకి హోల్డ్ ఎక్కి అటు ఇటు బలంగా గట్టిగా ఎక్కించాలి. సో అలా ఎక్కించి తర్వాత దాన్ని గట్టి కొట్టుకొని మళ్ళీ మధ్యలో కరెక్ట్గా రావడానికి సలా కొట్టుకోవాలి, దారాన్ని చూసుకోవాలి, కరెక్ట్గా లైన్ టైల్ చూసుకోవాలి. అయితేనే కరెక్ట్గా చాలా సూపర్గా వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేయండి, అందరికన్నా మీకు నోటిఫికేషన్ ముందే వస్తుంది. అదేవిధంగా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మరిన్ని పెడతాను. పూజ రూమ్ కానీ ఇంకా బెడ్రూమ్ సెల్ఫ్, హాల్ సెల్ఫ్ అన్ని ప్రతి ఒక్క వీడియో పెడతాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత వీడియోలో మనం కలుసుకుందాం. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా వీడియో చూడండి. సో పూజ రూమ్లో చిన్న కబోర్డ్ ఎలా చేసుకోవాలనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అది ఫ్రెండ్స్ కట్టడం కంప్లీట్ అయింది. సో తర్వాత స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం.